ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఎవరైతే నీ మనిషి అని తీసుకుని మన షాప్లో పనిలో పెట్టించావో ఆ దొంగకి డబ్బిచ్చేసి ఎక్కడికైనా దూరంగా పంపించేసేయ్. ఎందుకంటే నువ్వు సపోర్ట్గా నిలబడ్డావని రోహిత్కి తెలిస్తే ఊరుకోడు. రోహిత్ అసలే మారిపోయి చాలా కూల్గా ఉంటున్నాడు. వాడికి గనక తెలిసిందంటే చాలా పెద్ద గొడవే అయిపోతుంది. ఏది తెగే వరకు తెచ్చుకోవద్దు. కుటుంబ గౌరవంతో ఆటలాడుకోవద్దు. ఆటలాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అత్తయ్యగారు, దయచేసి ఇక్కడ నన్ను ఎవ్వరూ దోషిని చేసి మాట్లాడొద్దు. నేను ఏ తప్పు చేయలేదు. కావాలని నన్ను ఈ కుటుంబంలో చెడ్డదానిగా నిలబెడుతున్నారు. ఈ విషయం నేను ఇప్పుడే నిరూపిస్తాను. నా మీద కుట్ర పన్నుతుంది ఎవరో, ఈ ఇంట్లో నేనేంటో, ఆ దొంగోడు ఎవరో ఈ రోజు తేలిపోతుంది. ఏ మమత, రా లోపలికి. నేను చెప్పినట్టు చేయడం నీకిష్టమేనా? దాని తిక్క కుదర్చడానికి మీరు చెప్పినట్టు చేస్తాను అంటున్నాను. సరే, అయితే ఈ డబ్బు తీసుకో. అనన్య, మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు పిలిచావు? ఆ రోజు నా మీద ఏదేదో చెప్పి నన్ను మీ ముందు తలదించుకునేలా చేసింది ఈ మమతే కదా మావి గారు. అసలు ఆ రోజు అలా ఎందుకు చెప్పాల్సొచ్చిందో, ఎవరు నన్ను కావాలని ఆ కేసులో ఇరికించారో అన్నీ మీతో చెప్పడానికే తను వచ్చింది. మమత, చెప్పు. చెప్పు మమత. అంకుల్, వాస్తవానికి ఏం జరిగిందంటే ఈ విషయంలో అనన్య చేసిన తప్పేమీ లేదండి. నా చేత డబ్బులిచ్చి ఆనంద భైరవి గారే ఇదంతా చేయించారు. అనన్య చాలా అమాయకురాలు. ఇలా అబద్ధాలన్నీ అనన్య నాతో చెప్పించడానికే ఇక్కడికి నన్ను తీసుకొచ్చిందండి. ఈ మమత, నీకు విన పిచ్చెక్కిందా? నువ్వేదైనా అనుకో అనన్య, ఆనంద భైరవి గారి గురించి నువ్వు నాతో అబద్ధాలు ఎప్పటికీ చెప్పించలేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.